కులం అనేది ఒక మన భారతదేశానికి పెద్ద శని. ఎప్పుడైతే ఇప్పుడు అమెరికాలో కులం ఉందా? లేదే. ఇప్పుడు వాళ్ళంతా గ్రహాంతాల్లో వెళ్ళేసి స్పేస్ లెవెల్లో కంట్రోల్ చేసి ఇంకో గ్రహంలోనే మనం బతకొచ్చని ఎలన్ మాస్క్ లాంటోడు ప్రయత్నాలు చేస్తుందా? అది చూద్దామా? లేదు ఈ కులాల రొచ్చులో ఉండి నా కులమోడు తక్కువ కులం దాన్ని ఎందుకు చేసుకున్నాడు, లేదా తక్కువ కులపడు ఎక్కువ కులం దాన్ని ఎందుకు చేసుకున్నాడు, నా పరువు అసలు నీ పరువుకు ఏంట్రా డెఫినేషన్ అన్న తల్లిదండ్రులకు నేను నిజంగా అడగదలుచుకున్నా. ఎప్పుడైతే కులాలు కొంచెం పోవాలంటే కులాంతర వివాహాలు జరగాలి. నేను చెప్పింది కాదు, వేమన దగ్గర నుంచి చెప్పారు, అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా చేసుకున్నారు. ఇది ఒక శుభ సూచకం. ఎందుకంటే ముందు తరాల్లో నీ కులం ఏంటి నా కులం ఏంటి అనకుండా ఒక మనిషిగా గౌరవించుకొని రెస్పెక్ట్ ఇచ్చుకొని వాళ్ళకు నచ్చిన భావాలు కలిసినప్పుడు పెళ్లి చేసుకున్నారు. పేరెంట్స్ ఒప్పుకోవాల్సిందే. అలా ఒప్పుకొని కూడా చాలా జరుగుతున్నాయి. ఎవరో అది కొంత క్రేజ్ అనో ఆ సినిమా పిచ్ అనో లేకపోతే పాపులారిటీ కోసమనో అది చేసిందంటే దాని వెనకాల ఒక ప్రాణం పోతుందిరా. అది ఎవరో కాదు, నువ్వు కన్నా బిడ్డలు కదా. నీకు ఆ విలువ ఇప్పుడు అర్థం కాదు. రేపొద్దున నువ్వు ఓల్డ్ ఏజ్లు పోయినప్పుడు లేకపోతే నీ బిడ్డ లేని లోటు నువ్వు చంపిన నీకే అది అర్థమవుతుంది తర్వాత. అప్పుడు నీ బిడ్డను నువ్వు తెచ్చుకోగలవారా? సో మూర్ఖులు ఇదంతా. దీని వెనకాల పరువు ఏం పరువురా నాయన? నీకున్న ఏం తాతల నాటి కోటలు ఉన్నాయా, లేకపోతే నా తరతరాల ఆస్తులు ఉన్నాయా? సరే ఆస్తులు ఉన్నోడు చేస్తున్నాడు అంటే అదొక రకం. మారుతి గారి సంగతిని చూసాము. అమ్మాయిది ఎంత ఘోరంగా చంపేశాడు ఆ అబ్బాయిని. ఇప్పుడు ప్రణయ్ హత్య చూస్తే మిర్యాలగూడలో మీరు కూడా చాలా దగ్గరగా గమనించారు. అంటే అక్కడ ఒక గర్భిణీ స్త్రీ తను అమృత ఆ నిండు ప్రాణాన్ని గొడ్డలతో నరికి చంపడం నిజంగా అందరూ ఓన్ చేసుకున్నారు ఆ హత్యని. ఎందుకంటే ఆ సంఘటనని ఎందుకంటే అందరినీ కలిచివేసింది. అంటే ఎందుకు ఇక్కడ చేశాడు? అంటే ఇక్కడ దళితుడు తక్కువ కులము ఈ కుల భావనేనా లేకపోతే ఇంకో కోణం ఏదైనా ఉందా? ఇక్కడ కులం ఒకటే, అంతస్తు ఒకటి. ఆస్తి అంతస్తులు, వాడికి అంతస్తు లేదు, నేను ఇంత బాగా నిన్ను పెంచాను, నువ్వు కష్టాలు. అతి ప్రేమ, పిల్లల మీద అతి ప్రేమ. నా బిడ్డ ఆ పరిసరాల్లో బతకలేదు, ఇలాంటి వాడిని చేసుకుంటే ఎలా అనేది తండ్రి పడ్డ బాధలు అర్థం చేసుకోగలం. అది కూడా ఒక రకంగా తల్లిదండ్రులు ఏమనుకుంటారో పెద్దవాళ్ళు చెప్తారు. ఆడపిల్లనంట బాగా డబ్బులు ఉన్నోకి ఇచ్చుకోవాలంట, కోడలనేమో బాగా పేదింటి అమ్మాయిని తెచ్చుకుంటారంట. పెద్దట వెనకలు అదేగా చేసేవాడు. అంటే ఆడపిల్ల 10 ఇంతలు ఎక్కువ ఉన్నోడు ఇస్తే నా బిడ్డ ఇంకా సుఖపడుతుంది అనుకుంటారు. కానీ ఇక్కడ లవ్ మ్యారేజ్లో అది రివర్స్ అవుతుంది. అవడం వల్ల నేను ఇంత బాగా పెంచిన నా బిడ్డ ఇప్పుడు కష్టాల్లో పడుతుంది, ఇది పొరపాటు చేస్తుంది, తెలిసి తెలియక తప్పు చేస్తుంది, ఈ భ్రమలో పడింది అని పేరెంట్స్ బాధపడుతున్నారు. అయితే ఈ పెళ్ళి అనేది సమాజంలో అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు చూడు ఇంకో కల్చర్ వచ్చేసింది, లివింగ్ రిలేషన్ అంటున్నారు. అవును, దీన్ని తప్పించుకోవడానికి ఇంకో సంస్కృతి వచ్చింది, చండాలమైన సంస్కృతి. ఏంది ఒకటే రూమ్లో కొన్ని ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఒక సైట్ చూసాను, వెబ్సైట్. అది మొత్తానికి ఇంకా ఆ హోటల్స్ మొత్తం లివింగ్ రిలేషన్స్ ఏనంట. ఇంకా వాళ్ళ హాస్టల్స్ లివింగ్ ఎవడన్నా ఉండొచ్చు, ఎవరితోడన్నా ఉండొచ్చు. ఎక్కడ పోతుంది మరి? దాని కళ్ళు కనబడతలేదా ఈ బీజేపీ వాళ్ళకి? అది ఎక్కడ ఫారెన్ కల్చర్ కదా మరి దాన్ని కంట్రోల్ చేయి కదా నువ్వు. మనది లివింగ్ రిలేషన్లో ఉంటే దానికి ఎంతవరకు రాజ్యాంగపరంగా నీకు ఇప్పుడు హిందూలా ఉంది, ముస్లింలా ఉంది, ఆ లాలలో కనీసం వాళ్ళకి ప్రశ్నించడానికి ఉంది రాజ్యాంగపరంగా. మనం కోర్టుకు వెళ్ళి ఈ లివింగ్ రిలేషన్ అనే కల్చర్ మనది కాదే, విదేశాల్లో ఉందే. దీన్ని నేను అక్కడ పోయి అమెరికాలో ప్రశ్నిస్తావా? నీకు వచ్చింది, నీకు నచ్చింది, నువ్వు 4 రోజులు ఉంటావు, మళ్ళీ ఆడి నచ్చలేదని దాన్ని వదిలేస్తావు, వాడిని వదిలేదు. మధ్యలో పిల్లలకి అంటున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవడిచ్చాడు మీకు ఆ పిల్లల్ని కనమని? కనకండి పిల్లల్ని. లేకపోతే ఈ దేశంలో అనాథ పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అలా డిసైడ్ అయిపోయి ఆ పిల్లలన్నీ పెంచుకోండి. పోనీ ఇప్పుడు అమెరికాలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోరు. ఎవరికి వచ్చినా వాళ్ళ పనులు, వాళ్ళ డబ్బులు వాళ్ళ తదనంతరం ట్రస్ట్కి చేసుకుంటారు, లేదా ఒక హార్ఫన్ హోమ్కు రాసేస్తారు. వాళ్ళకి నచ్చిన లైఫ్లో బతుకుతారు వాళ్ళు. ఆ కల్చర్ వేరే. అక్కడ అందరికీ మదర్స్ డే, ఫాదర్స్ డే ఉంటాయి. అక్కడ ఒక ఫాదర్ ఉండడు, ఒక మదర్ ఉండదు. అక్కడ మళ్ళీ ఇద్దరు కలిసి ఒక పిల్లలు ఉంటారు. మళ్ళీ ఒక మదర్కి 3 ఫాదర్లు, ఒక పిల్లలకి 3 ఫాదర్లు ఉంటారు, 2 ఫాదర్లు ఉంటారు. ఆ కల్చర్ వేరు. ఇక్కడ ఒకటే భార్య, ఒకటే. మన చూడకు దరిద్రం మనది. పౌరాణికాలు మనవి మహాభారతం, రామాయణం చూడండి. రామాయణమే ఏకపత్ని వ్రతం. రాముడు చెప్పిందే సీత పాటించాలి. ఆఖరికి ఎవడో అన్నాడు కాబట్టి తీసుకుపోయి ఆమెను అందులో అడవిలో పడేశాడు. 2 కడుపులో ఉన్న గర్భిణిని కూడా తీసుకుపోయి నిర్దాక్షిణంగా పంపించాడు రాముడు. అలాగే ఇక్కడ మహాభారతంలో ద్రౌపదికి 5 మొగుళ్ళు. ఏది పాటించమంటావు చెప్పున్నావు? ఏ ధర్మాన్ని పాటించాలి మనం? నీకా ఆ చరిత్ర తెలియదు పూర్తిగా, ఈ చరిత్ర తెలియదు. నువ్వు ముందు తరాల వాళ్ళకు నువ్వేం చేస్తావు? రాముడు గొప్ప అని వాడంటాడు, వీడేమో కృష్ణుడు గొప్ప అంటాడు, లేదు నాకు రావణుడు గొప్ప అంటాడు, నేను నా జాతిలో వాడు గొప్ప అంటాడు, వీడు. ఎందుకు రానైనా మాకు ఆ సోది?
మాకు అవసరం లేదు, పిల్లలకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. మేము ఎప్పుడు విమానాల్లో ఎక్కాలన్నా, ఇంటర్నేషనల్ ఫ్లైట్లో తిరగాలన్నా, నేను పోటీ ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ వస్తుంది, ఇక మనుషులు బుర్రతో పని లేదు. ఇక రామాయణాలు మహాభారతాలు కూడా మడతపెట్టి మూసేసేయాలి. ఇప్పుడు గుళ్ళు గోపురాలు కూడా నడవవు, అంతా రోబోటిక్. నీ బుర్ర నీ కంట్రోల్లో ఉండదు, నీకు చెప్పేసేస్తే అది చెప్పినట్టు నువ్వు వినే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రమాదం పెద్దది. ఇప్పుడు అంటే ఇప్పుడు అధునాతనం వైపు మనం అడుగులు వేస్తున్నాం. వద్దు అంటున్నా, నేనైతే అసలు అది ఆపమంటున్నా. అయితే అడుగులు వేస్తున్న ఈ టైంలో కూడా మొత్తం కులం తర్వాత మూఢ విశ్వాసాలు, సమాజం, డబ్బు, వీటి చుట్టూనే తిరగటం. అంటే ఎందుకు తిప్పుతున్నారంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసము. వీళ్ళు గొప్ప, నేను గొప్ప, నేను బాపనోడు గొప్ప, నువ్వు ఒరే బాబు, నువ్వు గొప్ప అయితే నీ వరకు పెట్టుకో, నీ బతకడానికి సోర్స్ నువ్వు చూసుకో, మేమేం అనట్లేదు. అలానే నువ్వు అవతల వాళ్ళని అవమానపరిచే రైట్ నీకెక్కడిది? నువ్వు నన్ను తక్కువ చేసి చూడను, ఒక స్త్రీని చులకను చూడవద్దు. ఒక పక్కన అమ్మోరా అంటావు, ఎలములు పోషములు ప్రతి దేవతలు 30 కోటి దేవతలను పోషించమని చెప్తావే. మరి ఆ లెవెల్లో ఉన్న వ్యవస్థలో ఇప్పుడు నువ్వు ఇలా చేయడం తప్పు కదా. ఎక్కడున్నాం మనం? అందుకే పిల్లలు ఎవరు ఉండట్లేదు ఇక్కడ, విదేశాలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? అసలు మోదీకి దమ్ముంటే ఇప్పటి వరకు మన పిల్లలు ఎన్ఆర్ఐస్గా మారిపోయి ఇండియాకు రానంటున్నారు. ఎందుకు అడగమనండి. ఈ 10 ఏళ్లలో ఎంతమంది వెళ్ళిపోయారో చెప్పమనండి. నీకు దమ్ముందా? నీ చేతగాంతనానికే పిల్లలు ఫారెన్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అక్కడ సోర్సెస్ ఎక్కువ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది అక్కడ. అంటే అది కూడా మీరు బీజేపీ ఖాతాలోనే వేస్తున్నారా? అది కూడా కాదు, అంతే కదా. ఇప్పుడు నువ్వు నీ దేశంలో ఉన్న భారతీయుల గురించి నువ్వు కష్టపడుతున్నాడు అయితే, అంటే మనం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటము, చదువుకుంటారు, అక్కడ సెటిల్ అవ్వద్దు. ఎందుకు అవుతున్నారు మన పిల్లలు? అదొక ప్రొసీజర్, అదొక పార్ట్. అంటే ఇక్కడ పార్టీ దేశంలో ఇంత పెద్ద గొప్ప దేశం, అంటే ఇక్కడ పార్టీకి అంటగట్టడం అనే విషయంలో పార్టీ పక్కా అప్పచెప్తాను నేను. ఎందుకంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నేను ఒక తల్లిగా చెప్తున్నాను, నాకున్న ఒక బిడ్డ ఈరోజు అమెరికాలో పనిచేయాల్సి వచ్చిన పరిస్థితి. నేను ఎందుకు బాధపడుతున్నాను? అదే నువ్వు ఇక్కడ సిస్టంలో, నువ్వు ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంప్లిమెంటేషన్స్ బాగుండి పిల్లలకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు అనుకున్న స్కిల్లో ఎప్పుడో డెవలప్మెంట్ చేసి వాళ్ళకు అనుకున్న ఉద్యోగాల్లో శాలరీస్ ఎక్కువ ఇచ్చి వాళ్ళకి శ్రమకు తగ్గ వేతనాలు నువ్వు ఇస్తే ఈరోజు మన బిడ్డలు పోయి అమెరికాలో ఎందుకు చేయాలి? అదేదో నువ్వు క్రియేట్ చేయలేవా? నువ్వెందుకు చేయలేకపోతున్నావు అంటే నీకు ఎంతసేపు ఈ రొచ్చు కావాలి, ఈ తన్నుకోండి, కాల్చుకోండి, మీరు కొట్టుకొని చావండి. నేను మాత్రం మన్ కీ బాత్ రేడియోలో మాట్లాడతాను. సో ఇక్కడ మన డిస్కషన్ టాపిక్ వచ్చేసి ఇక్కడ పరువు హత్యలకు సంబంధించి కదా పుష్పలేల్ గారు. అయితే ఏదైనా నేను ఇటు తిరిగి అక్కడికే వస్తున్నా తల్లి. ఈక్వల్ దుర్మార్గ వ్యవస్థలో బీజేపీలో ఎక్కువ ఉంది. ఇప్పటి వరకైతే బీజేపీ అనే పార్టీని స్థిరస్థాయిగా గెలిపించుకుంటూ పోతామో ఇవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అదే కాంగ్రెస్ సెక్యులర్ భావాలు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అందరం కలిసి ఉంటాం. ఇప్పుడు పండగ వచ్చింది, ఈరోజు రంజాన్ మాసం, ఇది అందరు కూడా ఇఫ్తార్లో పోయి తింటాంగా. తినవా? వాళ్ళు మేము ఇస్తే మేము వెళ్ళి కలుస్తాం, వాళ్ళు మా ఇళ్ళలోకి పంపిస్తారు, మేము కలిసి పక్కనే ఉంటాం, ఈద్ ముబారక్ చెప్పుకుంటున్నామే. నీకే కళ్ళు మండినాయిరా బాబు. మీరు సెక్యులర్ భావాలు ఉన్నాయని మీరు చెప్పుకుంటున్నారు, కానీ బీజేపీ కూడా మాకు సెక్యులర్ భావాలు ఉన్నాయి కూడా అని ఎవరి పార్టీని సమర్థించుకోవడం, రాజకీయాల్లో విమర్శలు. నాకు చెప్పమని తల్లి. రాజకీయాల్లో నువ్వు రాజకీయంగా ఇఫ్తార్ పార్టీలో నువ్వు పోతున్నావచ్చు, మోదీ ఇఫ్తార్ పార్టీకి నువ్వు పోతున్నావచ్చేమో, మసీలలో పోయి ఓట్లు అడగలేదా? కాదు పుష్పలేల్ గారు, రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఇవి సహజం. 100%. సో ఇక్కడ వచ్చి ప్రణయ్ హత్య కాంటి దానికి కూడా ప్రేరేపించబడింది ఏంది అంటే ఈ కులాల రొచ్చే అంటున్నా నేను. అందుకే కులాలను మతాలని బాగా ఇంకా పెరగడానికి స్కోప్ ఉన్న ఈ 10 years లోపల ఇప్పుడు మళ్ళీ 3వసారి గెలిచారు, ఇంకా పెరుగుతుంది అంటున్నా. అది మోదీ గవర్నమెంట్లో ఎక్కువ జరుగుతున్నాయి. గతంలో జరిగిన పర్సంటేజ్ జరిగిండొచ్చు, జరగలేదని నేను అనట్లేదు. అప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత ఛానల్ లేదు, ఇంత పబ్లిసిటీ లేదు, కానీ అప్పుడు జరిగిండొచ్చు, కానీ పర్సంటేజ్ తక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి. ఈ జరగడానికి ఆపగల శక్తి ఏది? ఇప్పుడు నువ్వు సోషల్ మీడియాను కంట్రోల్ చేసే వ్యవస్థ లేదు. ఇప్పుడు సెన్సార్ బోర్డు ఉంది, ఏవైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ ఉందా? ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, దాంట్లో పిచ్చి యాప్స్ ఉన్నాయి, దానికి పనిచేసే ఆపు చేసే యంత్రాంగం ఏమైనా పనిచేస్తుందా? ఆ వైరల్ నువ్వు 6 ఏళ్ల పిల్లలకు కూడా ఈరోజు క్లాసెస్ కరోనా వచ్చినప్పుడు వాడు సెల్ ఫోన్లోనే చదవాల్సి వస్తుంది, వాడికి అడిక్షన్ అయిపోయింది. ఇప్పుడు వాడికి వైరల్ చూస్తూ ఉంటే, రీల్స్ చూస్తూ ఉంటే వాడికి బూతులు కూడా వస్తున్నాయి. దానికి నువ్వు తల్లిదండ్రులు మనం ఏం చేయలేకపోతున్నాం. అట్లాంటి టెక్నాలజీ దాన్ని తీసుకో, అంతేగాని ఆడ గుడి కట్టిస్తా, ఈడ గుడి కట్టిస్తా, ఈడ భజన చేస్తా, నువ్వు కూడా భక్తి మార్గంలో పో, గెలిస్తే నేను రాముని గుడి కట్టిస్తా, లేదా కృష్ణుని గుడి కట్టిస్తా, చిప్ప పట్టుకొని అక్కడ కూర్చొని గుళ్ళ దగ్గర కూర్చోమంటారా? ఏం కావాలో మనకి? టెక్నాలజీ పరంగా పండించమంటున్నాం. కులాన్ని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, నేను నచ్చకుండా వెళ్ళకండి, మీరు ఇటువైపు వాళ్ళు వెళ్ళకండి, అలా అటువైపు వాళ్ళు వెళ్ళొద్దు.
సమాజంలో మా తల కొట్టేసింది, మా పరువు పోయింది. నీకున్న పరువు నాకు ఒకసారి చెప్పండి, డెఫినేషన్ చెప్పమంటున్నా నేను. కులం అంటేనే డెఫినేషన్ సరిగా లేదు. ఏ కులం ఎక్కడి నుంచి పుట్టిందో ఎవడికి తెలియదు. నీకు తెలుసా, చారిత్రక మూలాలు చూస్తే నవ్వినవి చేస్తావు. ఇక్కడ ఎస్సీ అన్నాడు, ఇంకో రాష్ట్రంలో బీసీ. తెలుసా నీకు అది? తెలుసు. బీసీ ఉన్నాడు, ఇంకో రాష్ట్రంలో ఓసీ, ఇంకో రాష్ట్రంలో. నేను తిరుగుతాను కదా అన్నీ. అసలు నవ్వొస్తుంది. ఎవరిని ఎస్సీ అనాలో ఎవరిని బీసీ అనాలోనే క్లారిటీ లేదు. అయితే ఇక్కడ ఈ మొత్తం ఇష్యూలో పరువు హత్యలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలే ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు సంపన్న వర్గాల కంటే. మీరు చెప్పినట్టుగా గణాంకాలు కూడా అలాగే చెప్తున్నాయి. అయితే ఈ హత్య కేసుకు సంబంధించి వచ్చిన రిజల్ట్ మొన్న ప్రణయ్ కేసులో మనం చూసాం. అటువంటి వాటి వల్ల ఫ్యూచర్లో ఏదైనా మార్పు వచ్చే అవకాశం లేదు? రాదు రాసిస్తా. నేను అట్రాసిటీస్ సోషల్ వెల్ఫేర్ మంత్రిగా చేశాను. రేపులు ఎవరి మీద జరుగుతాయి? దళితుల మీద జరుగుతాయిగా. ఏదో 1-2 సంఘటనలు జరిగితే దాన్ని అప్పటికప్పుడు వెళ్ళేసి దాని మీద యాక్షన్ వెళ్ళిపోయి వాళ్ళకి న్యాయం జరిగే న్యాయ వ్యవస్థ ఉంది. అట్లాంటి చేసే వాళ్ళ సపోర్టర్స్ ఉన్నారు. కానీ ఒక దళిత బిడ్డ చచ్చిపోతే కనీసం ఆ బస్తీలో ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే పోయి పరామర్శించరు. వాళ్ళకి న్యాయం కోసం తక్షణ న్యాయం జరిగే వ్యవస్థ లేదు. నేను సోషల్ వెల్ఫేర్ మంత్రిగా నేను అట్రాసిటీ కేసులు చూసే శాఖ నాది. ఎన్ని కేసులు తల్లి పెండింగ్లు. అదే ప్లేస్లో అక్కడ ఒక రెడ్ ఖమ్మం ఉంటే పరిస్థితి వేరే ఉంటుంది. అంతెందుకు, నేను నిన్న మొన్న ఒక వాస్తవాన్ని చెప్తా. మీరు ఛానల్ వల్ల చెప్పండి, అదొక న్యాయం అన్నా జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది క్రీడాకారులు దేశానికి పథకాలు తీసుకొని వచ్చారు. వాళ్ళని దేశంలో తీసుకొచ్చి మోదీ కలుస్తాడు, ముఖ్యమంత్రులు కలుస్తారు, వాళ్ళకి ల్యాండ్ అలకేట్ అయిపోతాయి, వాళ్ళకు కోట్లాది రూపాయల బహుమానాలు ఇస్తున్నారు, నజరానాలు ఇస్తున్నారు. అదే మా దళిత బిడ్డలు నిన్న నేను WWEలో సుల్తాన్ అని పిల్లోడు గెలిచి వస్తే వాడిని కనీసం గవర్నమెంట్ ఉద్యోగం అప్పీల్ చేసుకుంటే కూడా ఉద్యోగం రాలేదు. వీళ్ళకేమో అన్నీ ఉంటేనే ఉద్యోగాలు వస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చే బ్యాంకులు ఇస్తారు, మంచి మంచి పోస్టులు ఇస్తారు, IAS క్యాడర్లో లెవెల్ వరకు ఇచ్చిన పోస్టులు కూడా ఉంటాయి. మరి మా జాతి బిడ్డలు ఈ క్రీడారంగంలో గెలిచి వస్తే మాకు వివక్ష ఎందుకురా నాయన? అంటే ఇప్పుడు మీరు అన్ని రంగాల్లో మీది కనపడుతుంది కదా కులం అనే పాత్ర. మరి మా బిడ్డలేమో గెలిచి హిమాలయాలు ఎక్కిన బిడ్డలకేమో ఏమీ లేవు. మా మొత్తం భారతదేశంలోనే ఇది ఉందమ్మా వ్యవస్థ వివక్ష. మరి వాళ్ళకి జరిగింది మాకెందుకు జరగట్లేదు అన్నది చూసినప్పుడు నేను అదే అన్నాను, ఎందుకు రా అన్నాడు. ఊరుకున్నావురా బిడ్డ, నువ్వు న్యాయస్థానానికి వెళ్దాం మనము, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు బాధపడద్దు. వాడు లిటరల్గా ఏడుస్తున్నాడు. అమ్మ నేను ఎంత కసితో కష్టపడ్డాను. ఆ WWEలో మనం పోమమ్మా, మనం ఆ కలి లాంటి వాళ్ళని కలవడం జరిగిందమ్మా, నాకు ఎవరన్నా సాయం చేస్తాను. ఎవరూ చేయలేదమ్మా నాకు అని నేను ఏడుస్తున్నాడు. కాంచీరామ్ గారి బర్త్డేకి నేను వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చాడు అబ్బాయి. సో నేనేమంటున్నానంటే ఇలాంటివన్నీ ఎన్నో జరుగుతున్నాయి మా మీద. ఒక కులపరంగా జరుగుతున్నాయి, జాతిపరంగా జరుగుతున్నాయి, స్త్రీ పట్ల జరుగుతున్నాయి. దీనికంతా మూలం ఎక్కడా? మన ధర్మ సిద్ధాంతం. మన ధర్మ సిద్ధాంతాన్ని బాగా ఎక్కువ పాటించిన వాళ్ళు ఎవరు? మన గొప్ప పార్టీ బీజేపీ పార్టీ. తిరిగి అక్కడే మీరు తిరిగి అక్కడికే వస్తున్నారు. ఈ పార్టీని ఎంతవరకు ఓట్లు వేసుకొని జనాలు నచ్చుకొని. ఇప్పుడు మా దళిత బిడ్డలు కూడా నన్ను అంటున్నాను, నేను ఒక దళిత బిడ్డని చెప్తున్నాను, మనకి ఏం మాత్రం ఉన్నా మన ముందు తరాల బిడ్డలకు న్యాయం జరగాలన్నా మీరు బీజేపీలో పోయి ఇంతప్పుడు బొట్లు పెట్టుకుంటున్నారు మా దళిత లీడర్లు. మరి ఇదే పుష్పలీల గారు ఒకప్పుడు బీజేపీ పార్టీ నేను పెట్టుకోలేదు, ఉన్నారు కదా, అప్పుడు నేను బొట్లు పెట్టుకోలేదు. అలా వాళ్ళ స్టైల్ నేను ఎక్కడ ఆపాదించలేదు. ఎందుకంటే నేనుగానే ఉన్నాను, ఎక్కడ పోయినా నేనుగానే ఉన్నాను. నేను వాళ్ళ కాషాయ దండలు వేసుకోవడాలు అని భజనలు చేసే కార్యక్రమాలకు వాళ్ళు చేసేదానికి నేను పోలేదు. ఎక్కడున్నా నేను అంబేద్కర్ బిడ్డగానే నా ఐడెంటిటీని పెట్టుకున్నాను. ఎక్కడున్నా నా వ్యక్తిత్వాన్ని, నా క్యారెక్టర్ను నన్ను ఎవరు కూడా ప్రశ్నించలేని విధంగా ఒక యోగ్యత సాధించుకున్నాను. విద్యావంతురాలను హయ్యెస్ట్ స్టడీస్ చేశాను. నేను ఒక మంత్రిగా చేశాను. ఇవన్నీ నాకున్న క్వాలిటీస్ వల్ల నన్ను ఎవరన్నా ప్రశ్నించాలంటే వాడు తరిగి 10 సార్లు ఆలోచించుకోవాలి. నా ప్రతి బిడ్డలు కూడా అలా మారాలి. ఈరోజు ఆ మారే వ్యవస్థలోనే ఇప్పటికి కూడా మాకు అన్యాయాలు జరుగుతున్నాయి. దానికే ఉద్యమం. ఈ ఉద్యమాలలోనే అది బీసీలో అవనివ్వండి, ఎస్సీలో కూడా. మా ఇద్దరు ఎప్పుడైతే కలుస్తామో, మా ఐక్యత కలుస్తుందో ఈ రాజ్యంలోనే ఒక పెద్ద విపత్తు వస్తుంది. అంటే ఒక రెవల్యూషన్ వస్తుంది. ఆ రెవల్యూషనే రేపు రాజ్యాధికారం వైపు మారుతుంది. మొత్తం మీద ఈ కుల వివక్ష పోవాలి. ఈ పరువు హత్యల్లో కూడా ఈ అగ్రకుల దురహంకారం కావచ్చు, ఈ దళితులపైన దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా సమసిపోవాలంటే ఏం చేయాల్సి ఉంటుందంటారు? సమాజం ఎట్లా మారాలంటే? ఇప్పుడు సమాజంలో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి ఒకటి. రెండోది
ఏదైనా కూడా ఉద్యమాల పేరుతో కాదు కానీ ఒక రెవల్యూషన్ని మళ్ళీ ఒకసారి రావాలి తల్లి. ఆ రెవల్యూషన్ ఎలా ఉండాలి అంటే ఎవడైనా ఇలాంటి వాళ్ళని చేసినప్పుడు కోర్టు పరంగా వీళ్ళకి అసలు బెయిల్ దొరకకూడదు. న్యాయ వ్యవస్థ ఆ సిస్టమ్ పెట్టుకోవాలి. ఇట్లా మర్డర్లు చేసిన ఫ్యామిలీస్ కానీ వాళ్ళకి ఏదైనా నిర్దాక్షిణంగా కోర్టు శిక్షలు విధించాలి. కఠినమైన చట్టాలు ఉన్నాయి, చట్టాలు కానీ అమలుపరచరు కదా, ఇప్పుడు పెట్టాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసున్నా అది కూడా నిర్వీర్యం చేసేస్తాడు మోదీ. నాకు తెలుసు అది. ఆ యాక్ట్లో వెంటనే అరెస్ట్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారే, మంచిరెడ్డి కిషన్ రెడ్డి నేను పెట్టాను, అది కూడా వచ్చింది. అరే నేను నిజంగా చెప్తాను అంత లేదు, ఫేక్ కదా. నేను కావాలంటే సెక్షన్స్ నేను మంత్రిగా ఉన్నప్పుడు నా మీద ఏం వాగాడు ఆయన అట్లా చేసి నేను కంప్లైంట్ ఇచ్చిన, నేషనల్ లెవెల్ ఇచ్చిన, ఒక మంత్రిగా చేసిన నాకే న్యాయం జరగలేదు అంటే ఏంటిదంటే అక్కడ కూడా అక్కడ పనిచేసేవాడు అంత బ్రాహ్మణులే పెట్టుకుంటారు. వాడు జరగనియాడు. ఇదే ఎస్సీ కమిషన్ ఇక్కడ ఉండే కొన్ని రోజులు నేను ఇక్కడ పోతే అందులో పనిచేస్తున్నవాడు ఎవడో ఒక బ్రాహ్మణ్ పనిచేస్తున్నాడు. నీకేం అర్థమవుతుంది రానిలా మా బాధ కదా. నేషనల్ కమిషన్లో మెంబర్లు ఎవరు ఉంటారు? అప్పర్ కాస్ట్ వాళ్ళని వేస్తాడు. ఇప్పుడు సోషల్ వాళ్ళు ఎవడేస్తాడు? అంత బ్యూరోక్రాట్స్, అంత వేరే కాస్ట్ ఉన్న వాళ్ళు డిప్యుటేషన్ మీద వచ్చి చేసేవాళ్ళు ఇక్కడ ఉంటారు. సో ఇప్పుడు మా వృత్తి కూడా చెప్తాం. మాది ఏ వృత్తి? మాది చర్మకారుల వృత్తి. ఈరోజు మా వృత్తి మాకుందా? లిడ్ క్యాప్ అనే సంస్థ మాది. ఆ భూములన్నీ మావి. కొన్ని వందల ఎకరాలు ఉంటుంది మావి. మా వాళ్ళని అటువైపు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఆ రోజుల నుంచే దాన్ని డెవలప్ చేసి ఉంటే ఈరోజు ఇక్కడ చూసి వచ్చానమ్మా నేను. బూటా మండి అని ఉంటుంది పంజాబ్లో. ప్రతి బిడ్డ, ఒక ఇంట్లో 2 బిడ్డలు ఉంటే 2 ఫారంలో పంపించారు వాళ్ళు. ఆ చర్మకారు వృత్తినే నమ్ముకొని ప్రతి ఇంట్లో అక్కడ ఉన్న అసలు రవిదాసియ గ్రామాలే ఉన్నాయమ్మా. అంటే ఏంటి, వృత్తిని వదలకుండా వాళ్ళు పట్టుకున్నారు. కానీ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారంటే, మీరు లిడ్ క్యాప్ డబ్బా కనపడుతుంది, వాడు చెప్పులు కుడుతుంటాడు అంతే. కానీ ఒక యూనిట్గా పెద్ద లెవెల్లో దాన్ని ప్రమోట్ చేసి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లెవెల్ ఉన్న స్కిల్ లెవెల్కి తీసుకోలేకపోయారు. ఇప్పుడు ఆ భూములన్నీ తవ్వితే అసలు మా వృత్తి మాకు కాకుండా ఎవడంటే వాడు చేసేసుకుంటున్నాడు. ఓ మార్వాడీలు చేస్తున్నారు, గుజరాతీలు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. మా వాళ్ళే ఆ వృత్తికి దూరం అయిపోయారు. అసలు ఆ స్కిల్నే పూర్తి లెవెల్లో మా పిల్లలకి లేకుండా పోయింది. ఈరోజు ప్రతి వాడు కూడా మా వాళ్ళు రవిదాసియా వాళ్ళు, మా ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు యూకేలో, ఇంగ్లాండ్లో కానీ అంటే ఉన్న వాళ్ళలో ఒక్కొక్కరు ఇంటి ముందు ఒక్కొక్క ఫ్లైట్ ఉంటుందమ్మా. సొంత విమానాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఆర్థికంగా. అంటే ఎడ్యుకేషన్ ఆ వృత్తి ద్వారానే పొంది వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు రవిదాసి అని నమ్ముకున్న వాళ్ళు. ఈ దేశుడు ఆ దేశుడు, ఈ దేవుడు ఆ దేవుడు అని లేకుండా ఏ మతానికి ఆ రకంగా కూడా ఆయననే నమ్ముకుని ఆ మార్గం నుంచి అందరూ వచ్చాడు. అక్కడి నుంచే కాంశీరామరావు తయారయ్యారు, అక్కడి నుంచే మాయావతి వచ్చింది, అక్కడి నుంచే చాలామంది లీడర్లు అంబేద్కర్ ఇన్స్పిరేషన్ అయ్యారు, అక్కడి నుంచే రాజ్యాంగాన్ని రాయడానికి పునాది పడింది, అక్కడి నుంచే జగ్గివేంద్ర ఫాలోవర్లు అయ్యారు, అక్కడి నుంచి అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆయనే మూలం. సో అమృతబాణిని ఇప్పుడు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడమా, దాన్ని ప్రచారం చేయడానికి నేను ఇక్కడికి తీసుకురావడానికి నా యాత్ర మొదలుపెట్టాను. భారతదేశంలో కొన్ని ప్రాంతాలు నేను 4-5 రాష్ట్రాలు తిరిగేసి వచ్చాను. సేమ్ ఇదే వృత్తిని కూడా మళ్ళీ దీనికి బయటికి తీసుకురావడానికి కూడా నా శక్తివంతమైన ప్రయత్నం చేస్తాను. అండ్ మహిళలు ముఖ్యంగా మా జాతిలో ఉన్న వాళ్ళే కాదు, ఈ కులాల పుచ్చి నుంచి పోవాలంటే ఎడ్యుకేషన్ పిల్లలకి ఇప్పించడం, అన్ని రకాలుగా మా పిల్లల్ని చదువుతోటే అన్నిటికీ ఆయుధం అదే. సో విజ్ఞానవంతులు అవ్వాలి, ఇంటర్నేషనల్ గ్లోబల్ పోటీ వ్యవస్థలో నా పిల్లలు, నా జాతి, నా ముందు తరం వాళ్ళు ఉండాలనేది నా కోరిక. ఈ లవ్వు, ఈ పిక్చర్లు, ఈ రకంగా దాంట్లో మాయలో పడకుండా దీంట్లో బలి చేయడానికి ఇది ఒక ఆయుధాన్ని కూడా వాళ్ళు వాడుకొని మొత్తాన్ని సమాజంలో వెలివేయడానికో, అంటే ఈ రకమైన వాళ్ళని డిస్టర్బ్ చేయడానికో, ఆర్థికంగా కొంచెం బాగున్న వాళ్ళ అమ్మాయిలతో ఇలాంటివన్నీ చేయించి ఇలాంటి చేసేవాళ్ళు. ఇష్టపూర్వకంగా ఉంటే పేరెంట్స్ 1 సంవత్సరం వదిలేస్తారు. ఒక పిల్ల పాప పుట్టిన తర్వాత వాళ్ళు తీసుకొని ఎంతమంది మళ్ళీ ఇప్పుడు అమ్మాయి మళ్ళీ వెళ్ళి వాళ్ళ అమ్మని తెచ్చుకుందంట కదా అమృత. సో కలిసిపోతారు పిల్లలు పుట్టిన తర్వాత. దానికి అంత శత్రుతో నీకెందుకు రా? పొరుగు వాళ్ళు రెచ్చగొట్టి నీ పిల్లోని నువ్వు చంపుకుంటున్నావు. ఆడు చంపినోడు ఎవడు? నీ బిడ్డకు ప్రాణం పోస్తాడు కదా ఒక బిడ్డకి. అల్లుడు అంటే నీ కొడుకు లాగైంది కదా, వాడిని చంపుకున్నావు. ఇప్పుడు వాడు లేడు కానీ వాడు వారసుడికైతే తండ్రి లేకుండా చేశాము కదా. సమాజంలో వాడి బాధలు ఎట్లుంటాయి ఫ్యూచర్లో? పుష్పేల్ గారు, మీరు దళితులపై జరిగే దాడులకు సంబంధించి చాలా ఆవేదనగా చెప్పారు. ఎట్లాంటి మార్పులు రావాలని కూడా చాలా చక్కటి సూచనలు చేశారు. అదేవిధంగా వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్స్ బిల్లు ఆమోదం పొందినందుకు. ఎందుకంటే మీరు కూడా చాలా కృషి చేశారు, చాలా పోరాటం చేశారు. మీ మాటల్లో కూడా చాలా ఆవేదన వ్యక్తమైంది అండ్ సంతోషం కూడా యాజ్ వెల్ యాజ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ మా, మీకు కూడా ధన్యవాదాలు. మంచి సబ్జెక్ట్ తీసుకున్నందుకు మీ ఛానల్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తల్లి. థ్యాంక్ యూ సో మచ్.